హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, మనకి ఆల్రెడీ జేఈ మెయిన్స్ షెడ్యూల్ ఇచ్చేయడం జరిగింది. అది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఇలాగా 4 టైమ్స్ జేఈ మెయిన్స్ జరుగుతుందమ్మా. సో ఈ తక్కువ గ్యాప్లో మనం డీటెయిల్డ్గా సిలబస్ చెప్పుకుంటే కనుక అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి నేను ఇప్పుడు క్రాష్ కోర్స్ ఒకటి స్టార్ట్ చేశాను. జేఈ మెయిన్స్ కోసం ఫిజిక్స్ క్రాష్ కోర్స్ ఒకటి స్టార్ట్ చేశాను. సో జేఈ మెయిన్స్ వాళ్ళే కాదు, నీట్ వాళ్ళు కూడా చూడొచ్చు. అయితే ఫస్ట్ నేను ఈ క్రాష్ కోర్స్లో జేఈ మెయిన్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఓకే, మనం చెప్పుకున్న కాన్సెప్ట్ మీద ప్రీవియస్ ఇయర్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు అనేది ఫస్ట్ జేఈ మెయిన్స్కి సంబంధించి కంప్లీట్ చేసేస్తాము ఒక మేబీ 1 or 1.5 monthలో. ఆ తర్వాత నీట్కి సంబంధించిన కాన్సెప్ట్స్, నీట్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు వీటిలో అనేది నెక్స్ట్ మళ్ళీ నేను చేసుకుంటూ వస్తాను. ఓకే, సో ఇలా ఒక క్రాష్ కోర్స్ స్టార్ట్ చేసి ఫిజిక్స్ క్రాష్ కోర్స్. దాంట్లో ఫస్ట్ లెసన్ మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఫస్ట్ ఇయర్ లెసన్తో స్టార్ట్ చేస్తున్నాము, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో మనకి జేఈ మెయిన్స్లో కానీ నీట్లో కానీ మనకి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే డైమెన్షనల్ అనాలిసిస్ నుంచి వస్తుందమ్మా. ఎర్రర్ అనాలిసిస్, ఎర్రర్స్ అండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్, వాటి నుంచి వస్తుంది. లేదంటే స్క్రూ గేజ్, వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్, వెర్నియర్ క్యాలిపర్స్ నుంచి కూడా ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ అడుగున్నారు. సో ఈ 3 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ మనకి వస్తాయి. సో దాంట్లో ఫస్ట్ ఎక్కువగా దీంట్లోంచి వస్తాయి, డైమెన్షనల్ అనాలిసిస్ నుంచి ఎక్కువగా వస్తాయి. అలాగే స్క్రూ గేజ్, వెర్నియర్ క్యాలిపర్స్ నుంచి కూడా వస్తాయి. ఓకే, ఎక్కువ క్వశ్చన్స్ డైమెన్షనల్ అనాలిసిస్ నుంచి వస్తాయి కాబట్టి ఈ వీడియో మొత్తం డైమెన్షనల్ అనాలిసిస్కే కేటాయించామా. రైట్, సో డైమెన్షనల్ అనాలిసిస్కి వచ్చేటప్పటికి మనకి 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. ఫిజికల్ క్వాంటిటీస్ 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, ఎవరి మీద డిపెండ్ కావు. ఏంటి ఆ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే మాస్, లెంగ్త్, టైం, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, ల్యూమినస్ ఇంటెన్సిటీ అండ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఈ 7 కూడా ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటాం, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని ఎస్ఐ యూనిట్స్లో మనం ఎలా మెజర్ చేస్తాం? కేజెస్, మాస్ ఏమో కేజెస్లో, లెంగ్త్ని మీటర్స్లో, టైంని సెకండ్స్లో, టెంపరేచర్ని కెల్విన్లో, ఎలక్ట్రిక్ కరెంట్ని ఏంటి యాంపియర్స్లో, ల్యూమినస్ ఇంటెన్సిటీని క్యాండెల్లాలో మెజర్ చేస్తాం, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ని మోల్స్లో మెజర్ చేస్తాం. ఈ యూనిట్స్ అన్నిటిని మనం ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. ఓకే అమ్మా, ఈ యూనిట్స్ అన్నిటిని మనం ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్కి ఇదిగోండి పక్కన ఇలా స్క్వేర్ బ్రాకెట్ పెట్టి MLT ఇలా రాసా కదా, వీటిని మనం డైమెన్షనల్ ఫార్ములా అంటాం. ఏమంటాం? డైమెన్షనల్ ఫార్ములా. మాస్కి డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ M, లెంగ్త్కి డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ L, టైంకి క్యాపిటల్ T, టెంపరేచర్కి క్యాపిటల్ K ఆర్ తీటా ఏదైనా వాడచ్చు, ఎలక్ట్రిక్ కరెంట్కి A, ల్యూమినస్ ఇంటెన్సిటీకి I, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్కి మోల్. సో ఈ రకంగా ఫండమెంటల్ క్వాంటిటీస్ డైమెన్షనల్ అనాలిసిస్లో ఫండమెంటల్ క్వాంటిటీస్కి వాడతాం. రైట్, ఆ ఫండమెంటల్ క్వాంటిటీస్ కాకుండా 2 సప్లిమెంటరీ క్వాంటిటీస్ కూడా ఉంటాయి. వాటిని మనం ప్లేన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్ అంటాం. ప్లేన్ యాంగిల్ అంటే 2 లైన్స్ మధ్యలో యాంగిల్, దాన్ని 2 డైమెన్షనల్ యాంగిల్ అని కూడా అనండి. అదే సాలిడ్ యాంగిల్ అంటే 3 డైమెన్షనల్ యాంగిల్ అనుకోండి. ప్లేన్ యాంగిల్ని రేడియన్స్లో మెజర్ చేస్తాం, సాలిడ్ యాంగిల్ని స్టెరిడియన్స్లో మెజర్ చేస్తాం. ఓకే అమ్మా, ప్లేన్ యాంగిల్ని రేడియన్స్లో, సాలిడ్ యాంగిల్ని స్టెరిడియన్స్లో మెజర్ చేస్తాం. అయితే మరి వీటికి వీటికి డైమెన్షనల్ ఫార్ములా రాయలేదంటే మీరు అడగవచ్చు. వీటికి డైమెన్షనల్ ఫార్ములాస్ లేవు. దే ఆర్ డైమెన్షన్లెస్ క్వాంటిటీస్. వాటికి డైమెన్షన్సే లేవమ్మా. దే ఆర్ డైమెన్షన్లెస్ క్వాంటిటీస్. ఓకే, సో ఇక్కడ మనం ఒక పాయింట్ చెప్పుకోవచ్చు. ఏంటి ఆ పాయింట్? ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. మేబీ క్వశ్చన్స్ అడిగితే అడగవచ్చు నీట్లో కానీ జేఈలో కానీ. ఓకే, ఏంటి ఆ పాయింట్? యూనిట్ ఉన్న ప్రతి క్వాంటిటీకి డైమెన్షన్ ఉంటుందా? ఉండదు. ఇక ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తాం. వీటన్నిటికీ యూనిట్స్ ఉన్నాయి, డైమెన్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి. కానీ ఇక్కడికి వస్తే యూనిట్స్ ఉన్నాయి కానీ డైమెన్షన్స్ లేవు. సో యూనిట్ ఉన్న ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి డైమెన్షన్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ డైమెన్షనల్ ఫార్ములా ఉన్న లేదా డైమెన్షన్స్ ఉన్న ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్ ఖచ్చితంగా ఉంటుంది. డైమెన్షనల్ ఫార్ములా లేదా డైమెన్షన్స్ ఉన్న ప్రతి ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్ ఉంటుంది. బట్ కాన్వర్స్ ఈస్ నాట్ ట్రూ. అంటే యూనిట్ ఉన్న ప్రతి క్వాంటిటీకి డైమెన్షనల్ ఫార్ములా ఉండాల్సిన అవసరం లేదు. సో ఇవి ఫండమెంటల్ క్వాంటిటీస్, సప్లిమెంటరీ క్వాంటిటీస్. ఇవి కాకుండా ఏ క్వాంటిటీ వచ్చినది మీకు డిరైవ్డ్ క్వాంటిటీ అవుతుందమ్మా. అది కాకుండా ఫిజిక్స్లో మీరు ఏ క్వాంటిటీ చదువుకున్నది ఏమవుతుంది? డిరైవ్డ్ క్వాంటిటీ అవుతుంది. సో వాట్ ఈస్ డిరైవ్డ్ క్వాంటిటీ?
డిరైవ్డ్ క్వాంటిటీ అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ నుండి డిరైవ్ చేసిన క్వాంటిటీ అని. ఓకే, ఫండమెంటల్ క్వాంటిటీస్ నుండి డిరైవ్ చేసిన క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ. వెలాసిటీ అంటే ఏంటమ్మా? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే లెంగ్త్ డివైడెడ్ బై టైం. రెండు ఫండమెంటల్ క్వాంటిటీస్. ఓకే, డిస్టెన్స్ అంటే లెంగ్త్ ఎల్. డైమెన్షనల్ ఫార్ములా రాస్తున్నప్పుడు వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా రాస్తున్నా. డిస్టెన్స్ అంటే లెంగ్త్ అమ్మా. లెంగ్త్ని ఎలా డినోట్ చేస్తాం? ఎల్తో డినోట్ చేస్తాం. బై టైంని టీతో డినోట్ చేస్తాం. సో మనకి ఏమవుతుందంటే LT⁻⁻1 ఈజ్ ది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వెలాసిటీ. వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే LT⁻⁻1 అని చెప్తాం. అలాగే యాక్సిలరేషన్, ఇది కూడా డిరైవ్డ్ క్వాంటిటీనే. యాక్సిలరేషన్ ఎలా రాస్తాం? వెలాసిటీ బై టైం. ఓకే, వెలాసిటీని మళ్ళీ డిస్టెన్స్, ఇది డిస్ప్లేస్మెంట్ కదమ్మా. వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం కదా. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ అయినా లెంగ్తే కదా. సో వెలాసిటీని డిస్ప్లేస్మెంట్ బై టైం అని రాసుకోవచ్చు. డిస్ప్లేస్మెంట్ బై టైం. ఆల్రెడీ కింద ఇంకో టైం ఉంది కాబట్టి టైం. ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా రాయడానికి ట్రై చేద్దాం. యాక్సిలరేషన్కి డిస్ప్లేస్మెంట్ అంటే లెంగ్త్ ఎల్ డివైడెడ్ బై టైం అంటే టీ ఇంటూ టీ. సో ఏమవుతుందమ్మా? L/T² విచ్ ఇస్ ఈక్వల్ టు LT⁻⁻2. అలా పైకి వస్తే T⁻⁻2 అవుతుంది కదా. సో యాక్సిలరేషన్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటయ్యా అంటే LT⁻⁻2. లేదంటే ఇక్కడ రాసేచ్చమ్మా. వెలాసిటీకి LT⁻⁻1 పెట్టి బై టైం వేసాం అనుకుంటే ఆటోమేటిక్గా LT⁻⁻2 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇలాగే మనం ఫోర్స్కి కూడా రాసుకోవచ్చు. ఫోర్స్కి ఫార్ములా ఏంటమ్మా? మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? M. యాక్సిలరేషన్కి డైమెన్షనల్ ఫార్ములా ఇప్పుడే చూసాం, MLT⁻⁻2. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. ఇది అస్తమాను డెరైవ్ చేయడానికి ట్రై చేయకండి, గుర్తు పెట్టేసుకోండి. ఏంటమ్మది? ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అంటే MLT⁻⁻2. అలాగే ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అంటే ML²T⁻⁻2 అవుతుంది. గుర్తు పెట్టేసుకోండి అమ్మా. ఎనర్జీ అంటే ఏ ఎనర్జీ అయినా కావచ్చు. పొటెన్షియల్ ఎనర్జీ, చూడమ్మా, ఎనర్జీ, వర్క్, హీట్, ఇవి కూడా ఎనర్జీసే. హీట్ కూడా వన్ టైప్ ఆఫ్ ఎనర్జీనే, వర్క్ కూడా వన్ టైప్ ఆఫ్ ఎనర్జీనే. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఏదైనా కానీ మనకి డైమెన్షనల్ ఫార్ములా ఏమొస్తుందమ్మా? ML²T⁻⁻2 వస్తుంది. మీరు కూర్చొని రాస్తారంటే రాసుకోండి. ఎనర్జీ బదులు 12mv² తీసుకోండి. ఓకే, చూడమ్మా, 12mv² తీసుకోండి. హాఫ్కి ఎలాగో డైమెన్షనల్ ఫార్ములా ఉండదు, డైమెన్షన్లెస్ క్వాంటిటీ కాబట్టి MV² డైమెన్షన్స్ రాస్తే సరిపోతుంది. మాస్కి ఏమో క్యాపిటల్ M. V² అంటే LT⁻⁻1² LT⁻⁻1² ఏమవుతుందమ్మా? ML²T⁻⁻2. అంతే కదా రాసింది మనం. సో ఇది ఎనర్జీకి, వర్క్కి, హీట్కి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉంటుంది, గుర్తుపెట్టేసుకోండి. ఓకే, అస్తమానం డెరైవ్ చేయొద్దు. ఫోర్స్ అంటే MLT⁻⁻2, ఎనర్జీ అంటే ML²T⁻⁻2. అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకుంటాము, కోషెంట్ ఆఫ్ విస్కాసిటీ. కోషెంట్ ఆఫ్ విస్కాసిటీ ఏమవుతుందమ్మా? ML−T−. ఫార్ములా అనేది ఏమో రాయకుంటే డైరెక్ట్గా కోషెంట్ ఆఫ్ విస్కాసిటీ డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే ML−T−. ఈ మూడు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి అమ్మా. అస్తమానం డెరైవ్ చేయడానికి ట్రై చేయకండి, ఈ మూడు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఏంటది? ఫోర్స్కి MLT⁻⁻2, ఎనర్జీకి ML²T⁻⁻2 అండ్ కోషెంట్ ఆఫ్ విస్కాసిటీకి ML−T−. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలమ్మా మనం. ఓకే, రైట్. అలాగే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్కి కనుక వెళ్తే, అంటే ఎలక్ట్రిసిటీ చదివి మెకానిక్స్లో ఈ మూడు ఇంపార్టెంట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇంకా బోల్డ్ అని ఉంటాయి మాకు డెరైవ్డ్ క్వాంటిటీస్, నెంబర్ ఆఫ్ డెరైవ్డ్ క్వాంటిటీస్ ఉంటాయి. ఫిజిక్స్లో మీ ఇంటర్మీడియట్లోనే బోల్డ్ అని ఫార్ములాస్ ఉంటాయి, దగ్గర ఒక 1000-2000 ఫార్ములాలు ఉంటాయి. ఓకే, వాటన్నిటికీ ఏం లేదమ్మా, ఫిజికల్ క్వాంటిటీ, దాని ఫార్ములా తెలిస్తే మనం ఈజీగా డైమెన్షన్స్ రాసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ E=F/Q, ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్. ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటమ్మా? ML⁻⁻2 డివైడెడ్ బై ఛార్జ్కి ఏంటి? ఛార్జ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఎలా రాసుకోవచ్చో చూడండి.
ఓకే, కరెంట్ అంటే ఏంటి? కరెంట్ I ఈక్వల్ టు క్యూ బై టీ, అంటే క్యూ ఈక్వల్ టు I ఇంటూ టీ. ఐకి ఏమో డైమెన్షనల్ ఫార్ములా ఏ, టెంపరేచర్ డైమెన్షనల్ ఫార్ములా టీ, టెంపరేచర్ కాదు టైంకి డైమెన్షనల్ ఫార్ములా టీ, కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు? ఏ టీ. ఓకే, సో ఏమవుతుంది? ఎంఎల్, ఈ టీ పైకి వెళ్తుంది, సో టీ పవర్ -3 అవుతుంది. ఓకే, ఇంటూ ఏ. సో దిస్ ఈస్ ది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కావాలంటే దేనికైనా రాయొచ్చు మామ, నెంబర్ ఆఫ్ రాయొచ్చు. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కావాలంటే, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే వి, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ వి కావాలంటే ఏం చేస్తాం? ఓకే, దానికి మీరు ఫార్ములా ఒకటి, ఏదో ఒక ఫార్ములా వికి ఏదో ఒక ఫార్ములా రాయండి, దాని నుంచి మనం డెరైవ్ చేయడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వికి ఫార్ములా నేను వి ఈక్వల్ టు ఈడి అని రాస్తా, అదొక ఫార్ములా ఉంది కదా. ఓకే, వి ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఆర్. ఓకే, సో ఈ కనుక కాన్స్టెంట్ అయితే వి ఈక్వల్ టు వి ఇంటూ ఎల్ కానీ, లేదంటే ఆర్ కానీ, లేదంటే డి కానీ ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, సో వి ఈక్వల్ టు వి ఈక్వల్ టు ఈఎల్ అనే ఫార్ములా రాస్తున్నా. సో డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుందో ఆటోమేటిక్గా, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి డైమెన్షనల్ ఫార్ములా ఎంఎల్ టీ పవర్ -3 ఏ ఇంటూ ఎల్, అంటే ఇంకో ఎల్ ఎక్స్ట్రాగా వస్తుంది, అంతే కదా డైమెన్షనల్ ఫార్ములా. ఎంఎల్ టీ పవర్ -3 ఏమో ఎలక్ట్రిక్ ఫీల్డ్కి, ఇంకా ఎల్ ఉంది, ఎల్ అంటే లెంగ్త్ ఎల్. ఓకే, సో ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్, కాబట్టి ఏమవుతుందమ్మా? ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -3 ఏ. ఈ విధంగా మనం డైమెన్షనల్ ఫార్ములా ఏ ఫిజికల్ క్వాంటిటీకైనా రాయొచ్చు, ప్రొవైడెడ్ మనకి ఫార్ములా తెలిసి ఉండాలి. ఏదో ఒక ఫార్ములా తెలిసి ఉండాలి, ఆ ఫార్ములా నుంచి మనం గ్రాడ్యువల్గా మనం తెచ్చుకుంటూ వెళ్తాం. ఓకే, మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. అర్థమవుతుందా? రైట్. అయితే కొన్ని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ కొన్ని పాయింట్స్ ఏంటో నేను రాస్తాను బోర్డు మీద. ప్రస్తుతానికి ఇది పాజ్ చేసి రైట్ అమ్మా. సో ఈ కొన్ని ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసామా, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఏంటంటే ఆ పాయింట్స్, ఆర్ అనేది రెసిస్టెన్స్, సి అనేది కెపాసిటెన్స్ అండ్ ఎల్ అనేది ఇండక్టెన్స్ కనుక అయితే, ఆర్ రెసిస్టెన్స్, సి కెపాసిటెన్స్ అండ్ ఎల్ అనేది ఇండక్టెన్స్ కనుక అయితే, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇది ఏమో తెలియదేమో, ఇండక్టెన్స్ అంటే ఏంటో తెలియదేమో, ఇవన్నీ సెకండ్ ఇయర్లో వస్తాయమ్మా. సో ఆర్ రెసిస్టెన్స్, సి కెపాసిటెన్స్, ఎల్ ఇండక్టెన్స్ అయితే సి ఇంటూ ఆర్ కానీ, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సి కానీ, ఎల్ బై ఆర్ కానీ, ఈ మూడు ఎక్కడన్నా మీకు ఫార్ములాలో కనపడితే, దాని డైమెన్షనల్ ఫార్ములా దేనికైనా డైమెన్షనల్ ఫార్ములా రాసినప్పుడు ఈ మూడు క్వాంటిటీస్ కనుక ఎక్కడన్నా కనపడితే, అక్కడ ఈ మూడు క్వాంటిటీస్ బదులు టైం డైమెన్షన్ వేసేయండి. ఏం చేస్తారమ్మా? టైం డైమెన్షన్స్ వేసేయండి. అలాగే ఎక్కడన్నా మీకు 1/μ స్క్వేర్ రూట్ ఆఫ్ μ0 ఎప్సిలాన్ నాట్ కనపడినా, లేదంటే ఈ బై బి కనపడినా, ఇక్కడ μ0 అంటే పర్మియబిలిటీ, ఎప్సిలాన్ నాట్ అంటే పర్మిటివిటీ, ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. సో ఇలా ఏదన్నా టర్మ్ మీకు ఫార్ములాలో ఏదన్నా టర్మ్ కనపడింది అనుకోండి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలంటే బోలంత టైం పడుతుంది. ఓకే, సో వీటికి డైమెన్షన్స్ ఏముంటాయంటే వెలాసిటీ డైమెన్షన్స్ ఉంటాయి. వీటికి డైమెన్షన్స్ వెలాసిటీ డైమెన్షన్స్ ఉంటాయి. అలాగే హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ కానీ, బి స్క్వేర్ బై 2μ0 కానీ, ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎప్సిలాన్ నాట్ అంటే పర్మియబిలిటీ, ఓకే, బి స్క్వేర్ బై 2μ0 అంటే బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్, μ0 అంటే పర్మియబిలిటీ, ఎప్సిలాన్ నాట్ అంటే పర్మిటివిటీ. సారీ, వీటికి అంటే ఈ పర్టికులర్ టర్మ్స్ కి డైమెన్షన్స్, ఎవరి డైమెన్షన్స్ ఉంటాయంటే ఎనర్జీ డెన్సిటీ డైమెన్షన్స్ ఉంటాయి. ఎనర్జీ డెన్సిటీ అంటే ఎనర్జీ బై వాల్యూమ్. ఓకే, యాక్చువల్లీ ఈ క్వశ్చన్స్ అడిగాడు, ఇది 2000 IIT JEE 2000లో అడిగాడు, ఇది లాస్ట్ ఇయర్ అడిగాడు 2020లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి చేద్దాం, బి స్క్వేర్ బై 2μ0కి డైమెన్షనల్ ఫార్ములా కనుక్కుందాం. ఓకే, మనకి ఈ పాయింట్ తెలియదు అనుకుందాం, ఈ పాయింట్ తెలియదు. సో మనం డైరెక్ట్గా దీని ఫార్ములా డెరైవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దీని ఫార్ములా డెరైవ్ చేయడానికి నేను ఏం చేస్తా అంటే, తీసుకుని 2020లో అడిగాడు ఇది, వాట్ ఆర్ ది డైమెన్షన్స్ ఆఫ్ బి స్క్వేర్ బై 2μ0 అని చెప్పి 2020లో అడిగాడు. సో నేను దీని డైమెన్షన్స్ కనుక్కుంటే నేను ఏం చేస్తా అంటే, అదేంటమ్మా, బయోట్ సేవట్లా తీసుకుంటా. బయోట్ సేవట్లా ఏం చెప్తుంది? బి ఈక్వల్ టు ఐడిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ అంటుంది. ఓకే, μ0 బై 4π ఐడిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్, యాక్చువల్గా అంతేనా? μ0 బై 4π ఐడిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ అంటుంది. ఎవరి ఫార్ములా మీద? బి ఫార్ములా.
ఓకే, దీని నుంచి నేను b బై మ్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఐడిఎల్ సైన్ థీటా బై 4 π r స్క్వేర్ అని రాయొచ్చు. ఐడియల్ సైన్ థీటా బై 4 π r స్క్వేర్ అని రాయొచ్చు. రైట్, ఇక్కడ సైన్ థీటా అనేది డైమెన్షన్లెస్ క్వాంటిటీ, 4 π అనేది కూడా డైమెన్షన్లెస్ క్వాంటిటీ. సో b బై మ్యూ నాట్ డైమెన్షన్స్ కనుక మనం క్యాల్కులేట్ చేయాలి అంటే ఐడియల్ బై ఆర్ స్క్వేర్ డైమెన్షన్స్ క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది. సైన్ థీటా 4 π మనం కన్సిడర్ చేయగలం బికాస్ దే ఆర్ డైమెన్షన్లెస్ క్వాంటిటీస్. సో ఐడియల్ బై ఆర్ స్క్వేర్ ఇది కనుక్కుందాం. ఐ అంటే ఏంటమ్మా? కరెంట్కి డైమెన్షనల్ ఫార్ములా ఏ. డిఎల్ అంటే లెంగ్త్కి డైమెన్షనల్ ఫార్ములా ఎల్. ఆర్ స్క్వేర్ అంటే అది కూడా లెంగ్తే, సో లెంగ్త్ స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయింది. సో ఏమైందమ్మా? ఏఎల్ పవర్ -1. సో బి బై మ్యూ నాట్కి డైమెన్షనల్ ఫార్ములా ఏఎల్ పవర్ -1 వచ్చింది. ఇక నేను ఎందుకు బి బై మ్యూ నాట్ కనుక్కున్నా అంటే b²/2 మ్యూ నాట్ని బి ఇంటూ b బై 2 మ్యూ నాట్ అని రాసుకోవచ్చు కదా. 2 ఎలాగో డైమెన్షనల్ లెస్ క్వాంటిటీ కాబట్టి b బై మ్యూ నాట్ డైమెన్షన్ మనం డైరెక్ట్గా ఇది రాసుకోవచ్చు, ఏఎల్ పవర్ -1. ఓకే అమ్మా, ఇంకా మరి బీకి డైమెన్షనల్ ఫార్ములా కావాలి. బి డైమెన్షనల్ ఫార్ములా కోసం నేనేం చేస్తా అంటే ఇంకొక ఫార్ములా తీసుకుంటున్నాం, అదే ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు క్యూవీబీ సైన్ థీటా. ఓకే, క్యూ అనే చార్జ్డ్ పార్టికల్ వి అనే వెలాసిటీ తోటి బి అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో వెళ్తుంటే ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు క్యూవీబీ సైన్ థీటా వస్తుంది. సైన్ థీటా డైమెన్షన్లెస్ క్వాంటిటీ కాబట్టి డైమెన్షన్స్ ఆఫ్ ఎఫ్ షుడ్ బి ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ క్యూవీబీ. అంతే కదమ్మా. దీని నుంచి బి డైమెన్షన్స్ ఏమవుతాయమ్మా? బి డైమెన్షన్స్ విల్ బి ఈక్వల్ టు ఎఫ్ బై క్యూవి. బి డైమెన్షన్స్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూవి. ఫోర్స్ అంటే ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? MLT పవర్ -2 గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఓకే, క్యూకి డైమెన్షన్ ఫార్ములా ఏ ఇంటూ టీ, కరెంట్ ఇంటూ టైం కదా. క్యూ అంటే ఏంటి? కరెంట్ ఇంటూ టైం. సో కరెంట్కి ఏ, టైంకి టీ. వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం కాబట్టి LT పవర్ -1. LT పవర్ -1. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయి? డింగు ఎల్ క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడ టీ పవర్ -1 కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇంకా మనకి ఏం మిగిలిందమ్మా? MT పవర్ -2, ఏ పైకి వెళ్తే ఏ పవర్ -1 అవుతుంది. ఓకే, సరే, మనకి ఏం మిగిలింది ఇక్కడ ఫైనల్గా? MT పవర్ -2 డివైడెడ్ బై ఏ. సో బీకి డైమెన్షనల్ ఫార్ములా ఇది వచ్చింది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో ఏమవుతుంది? MT పవర్ -2 డివైడెడ్ బై ఏ, అదేమో బీకి ఫార్ములా. b బై 2 మ్యూ నాట్ డైమెన్షనల్ ఫార్ములా అంటే b బై మ్యూ నాట్ డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుందమ్మా? a ఇంటూ ఎల్ పవర్ -1. ఓకే, అంతేనా? ఇక్కడ ఏమైనా మిగిలినయా? ఏం మిగలదుగా. రైట్, సో ఏ క్యాన్సిల్, ఏం మిగిలిందమ్మా? ML ఇన్వర్స్ T పవర్ -2 మిగిలింది. దిస్ ఈస్ ది ఫార్ములా ఫర్ b²/2 మ్యూ నాట్. చూసారు కదమ్మా, ఇంత పెద్ద డెరివేషన్ మనం చేసాం. అయితే ఈ పాయింట్ గుర్తుందనుకోండి, ½ E² అన్నా b²/2 మ్యూ నాట్ అన్నా ఎవరి డైమెన్షన్స్? ఎనర్జీ డెన్సిటీ డైమెన్షన్. యాక్చువల్గా ఇవి ఎనర్జీ డెన్సిటీ ఫార్ములాస్ అన్న. సో ఎనర్జీ డెన్సిటీ డైమెన్షన్స్ అని గుర్తుందనుకోండి, టక్కన అయిపోతుంది. చూడండి, ఎనర్జీ డెన్సిటీ అంటే ఎనర్జీ బై వాల్యూమ్. ఎనర్జీకి ఫార్ములా గుర్తుపెట్టేసుకోమన్నా ఏంటమ్మది? ML² T పవర్ -2 డివైడెడ్ బై వాల్యూమ్ అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, అంటే లెంగ్త్ ఇంటూ లెంగ్త్ ఇంటూ లెంగ్త్. లెంగ్త్ ఇంటూ లెంగ్త్ ఇంటూ లెంగ్త్ ఏమవుతుంది? L³ అవుతుంది. సో L² దీన్ని ఇలా క్యాన్సిల్ చేస్తుంది. ఎల్ పైకి వస్తే ML ఇన్వర్స్ T పవర్ -2 చిటికలో అయిపోయింది. ఓకే, సో ఇటువంటి కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి, √(μ0 / ε0) ఎవరి డైమెన్షన్స్ ఉంటాయంటే ఇట్ హ్యాస్ ది డైమెన్షన్స్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇట్ హ్యాస్ ది డైమెన్షన్స్ ఆఫ్ రెసిస్టెన్స్. ఎవరికమ్మా? μ0, √(μ0 / ε0), √(μ0 / ε0). లాస్ట్లో పాయింట్ రాసాను చూడండి అమ్మా, క్యూవీబీ, క్యూ ఇంటూ వి ఇంటూ బి ఇక్కడ రాసాం కదా, క్యూవీబీ సైన్ థీటా. ఓకే, క్యూ ఇంటూ వి ఇంటూ బి. క్యూ అంటే ఛార్జ్, వి అంటే వెలాసిటీ, బి అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్. లేదా క్యూ ఇంటూ ఈ, ఎఫ్ ఈక్వల్ టు క్యూఈ అని మీరు చదువుకుని ఉంటారు. లేదా ఐబిఎల్ సైన్ థీటా, ఒక కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో బట్టి దాని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది? ఐబిఎల్ సైన్ థీటా. దాంట్లోంచి ఇది బిఐఎల్ సైన్ థీటా, దాంట్లోంచి బిఐఎల్ తీసుకున్నా. వీటికి ఎవరి డైమెన్షన్స్ ఉంటాయంటే ఫోర్స్ డైమెన్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవి ఫోర్స్ ఫార్ములాస్ అన్నవి. ఇది ఎవరి ఫార్ములా? ఒక
Q అనే చార్జ్డ్ పార్టికల్ V అనే వెలాసిటీ తోటి B అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో వెళ్తుంటే ఆ చార్జ్డ్ పార్టికల్ మీద పనిచేసే ఫోర్స్ QVB sin θ. సో దాని నుంచే QVB వచ్చింది. సో దానికి ఫోర్స్ డైమెన్షన్స్ ఉంటాయి. ఓకే, E అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో Q అనే ఛార్జ్ ని పెడితే దాని మీద పనిచేసే ఫోర్స్ QE, కాబట్టి దానికి ఫోర్స్ డైమెన్షన్స్ ఉంటాయి. BAL sin θ అంటే ఒక కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ L అనే లెంగ్త్ ఉన్న కరెంట్ క్యారీ, I అనే కరెంట్ క్యారీ చేస్తున్న ఒక L అనే లెంగ్త్ ఉన్న కండక్టర్ ని తీసుకెళ్లి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే దాని మీద కూడా ఫోర్స్ పనిచేస్తుంది. ఆ ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే BIL sin θ. sin θ అనేది డైమెన్షన్ లెస్ క్వాంటిటీ, కాబట్టి BIL డైమెన్షన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఫోర్స్ కి ఈక్వల్ అవుతుంది. ఓకే అమ్మా, రైట్. సో ఈ B²/2μ0 2020లో అడిగాడమ్మా. అంతేకాకుండా ½ ε0 E² కూడా 2002లోనో ఎప్పుడు అడిగాడు, JEE మెయిన్స్ లోనే అడిగాడమ్మా. అలాగే 2020లో ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడు, అది కూడా చేసేసి అప్పుడు పాస్ చేసి రాసుకుందరు. కానీ ఒకవేళ ఆల్రెడీ పాస్ చేసి రాసుకున్నాం ఇది. ఓకే, 2020లో ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడమ్మా. అదేంటంటే థర్మల్ కండక్టివిటీకి డైమెన్షనల్ ఫార్ములా రాయమన్నాడమ్మా. థర్మల్ కండక్టివిటీ Kతో డినోట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్మల్ కండక్టివిటీకి డైమెన్షనల్ ఫార్ములా రాయాలంటే థర్మల్ కండక్టివిటీకి ఫార్ములా కావాలి. ఓకే అమ్మ. సో మన థర్మోడైనమిక్స్ సంబంధించి 3 చాప్టర్లు ఉంటాయి. ఆ 3 చాప్టర్లో ఒక చాప్టర్లో ఈ ఫార్ములా వస్తుంది. ఏంటది? హీట్ Q = K × A × ΔT × స్మాల్ t డివైడెడ్ బై L. ఇక్కడ Q అంటే హీట్, K అంటే థర్మల్ కండక్టివిటీ, A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ΔT అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్లో చేంజ్ అమ్మ, T అంటే టైం డివైడెడ్ బై L అంటే లెంగ్త్. ఓకే, దీని నుంచి K ఫార్ములా ఏమవుతుంది? K = QL డివైడెడ్ బై A ΔT స్మాల్ t. Q అంటే హీట్ అమ్మా. హీట్కి ఎవరి డైమెన్షన్స్ ఉంటాయి? ఎనర్జీ డైమెన్షన్స్ ఉంటాయి. ఎనర్జీ డైమెన్షన్స్ మిమ్మల్ని బట్టి పట్టేమన్నా అదే mL² T⁻². నెక్స్ట్ పక్కనే ఉంది లెంగ్త్ ఉంది. లెంగ్త్కి డైమెన్షనల్ ఫార్ములా L. ఇంకా ఏ ఉంది. ఏ అంటే ఏంటమ్మా? ఏరియా. ఏ అంటే ఏంటి? ఏరియా. యాంపియర్ కాదు, ఏ అంటే ఏరియా. ఓకే, సో ఏరియాకి డైమెన్షనల్ ఫార్ములా ఏరియా అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, అంటే లెంగ్త్ ఇంటూ లెంగ్త్, దట్ ఈస్ L². ΔT అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? K ఆర్ θ ఏదైనా వాడచ్చు, ఇచ్చిన ఆప్షన్స్ బట్టి చూసి. T అంటే టైంకి క్యాపిటల్ T. రైట్. సో ఇక్కడ L² క్యాన్సిల్ అయింది. ఇంకేం మిగిలిందమ్మా? ఈ T పైకి వెళ్తే ఓకే రైట్, M. ఇక్కడ M మిగిలింది, ఇంకా L మిగిలింది. T పైకి వెళ్తే T⁻³ అవుతుందమ్మా. ఇక్కడ -2 ఆల్రెడీ ఉంది. సో ఈ T పైకి వెళ్తే -1 వెళ్ళినట్టు. సో -2 -1 -3. ఇంకా ఈ K పైకి వెళ్తే K⁻⁻1. Therefore, dimensional formula for thermal conductivity అంటే mLT⁻³ K ఇన్వర్స్. అక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయినామా మీకు, దీన్ని మనం డైమెన్షనల్ ఫార్ములా అంటాం. వాట్ ఆర్ ది డైమెన్షన్స్ ఆఫ్ K అని అడిగాడు అనుకోండి, జస్ట్ మీరు ఈ పవర్స్ రాస్తే సరిపోతుందమ్మా. Mకి పవర్ ఎంత? 1, Lకి పవర్ 1, Tకి పవర్ -3, Kకి పవర్ -1. దీస్ ఆర్ ది డైమెన్షన్స్ ఫర్ థర్మల్ కండక్టివిటీ. డైమెన్షనల్ ఫార్ములా అంటే ఇది. ఓన్లీ డైమెన్షన్స్ అని అడిగాడు అనుకోండి, వీటిని ఎంత పవర్స్ కి రైజ్ చేస్తున్నామో అది వేస్తే సరిపోతుంది. ఓన్లీ డైమెన్షన్స్ అని అడిగితే ఎంత పవర్ కి మనం రైజ్ చేస్తున్నాం అన్న విషయం చూసి ఓకే అది అక్కడ వేస్తే సరిపోతుంది అంతే. ఓకే అమ్మ, ఇక్కడ వరకు పాస్ చేసి రాసుకోండి. మనం ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ లో ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు ఏంటి అనేది మనం చూద్దాం. ఇదే కాన్సెప్ట్ మీద ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు ఏంటి అనేది మనం చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి అమ్మ, 2020, 2019లో కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న కాన్సెప్ట్ మీద అడిగిన క్వశ్చన్స్ అనేవి. సరే అవి కనుక చూస్తే చూడండి, ఇక్కడ అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ రిసీవ్డ్ ఆన్ ఎర్త్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2020లో అడిగాడు మీ క్వశ్చన్. అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ రిసీవ్డ్ ఆన్ ఎర్త్స్ సర్ఫేస్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ సోలార్ కాన్స్టెంట్స్. డైమెన్షన్స్ ఆఫ్ సోలార్ కాన్స్టెంట్ ఈజ్. సోలార్ కాన్స్టెంట్ అంటే డెఫినేషన్ ఇచ్చాడమ్మా. డెఫినేషన్ ఇచ్చేసి సోలార్ కాన్స్టెంట్ డైమెన్షన్ ఏంటో చెప్పండి అని అడిగాడు. డెఫినేషన్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. డెఫినేషన్ ఏమి ఇచ్చాడు? సోలార్ కాన్స్టెంట్ S = అని రాద్దాం. ఓకే, డెఫినేషన్ ఏమి ఇచ్చాడు? సోలార్ ఎనర్జీ రిసీవ్డ్ పర్ యూనిట్ ఏరియా, అంటే ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం
ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. ఓకే, ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా ml² T⁻⁻2 గుర్తుపెట్టుకోమని చెప్పాను. ప్రతి చోట వస్తుంది ఎనర్జీ, ఫోర్స్, ఇవన్నీ వస్తాయి. ఏరియా అంటే లెంగ్త్ ఇంటూ లెంగ్త్, సో L². టైం అంటే T. సో ఇది క్యాన్సిల్ అవుతున్నాయి. ఇంకా మనకి ఏమొస్తుందమ్మా, ఈ T పైకి వెళ్తే mT⁻⁻3 వస్తుంది. సో ఇది ఆప్షన్. ఏముంది ఆప్షన్? ఇదిగోండి, ఇది ఆప్షన్ డి. mT⁻⁻3. L బదులు ఏం లేదు కాబట్టి L⁻0. L లేదు కదమ్మా ఇక్కడ టర్మ్, సో L⁻0 రాశాడు. mL⁻0 T⁻⁻3. సో దిస్ విల్ బి ది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ సోలార్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇది కూడా 2020లో అడిగాడు ఈ క్వశ్చన్. ఏ క్వాంటిటీ x is given by IFV²/WL⁴. I అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, F అంటే ఫోర్స్, V అంటే వెలాసిటీ, W అంటే వర్క్ డన్, L అంటే లెంగ్త్. సో x ఈక్వల్ టు ఫార్ములా ఇలా ఇచ్చాడు. x ఈక్వల్ టు IFV²/WL⁴ అని చెప్పి ఒక ఫార్ములా ఇచ్చాడు. ఓకే, సో ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ x ఈస్ సేమ్ యాజ్ దట్ ఆఫ్. ఓకే, x ఫార్ములా ఇది, డైమెన్షనల్ ఫార్ములా చెప్పమంటాడు. ఈజీయే కదమ్మా. ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా మనకు తెలుసు, mL⁻⁻2. ఓకే, v వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా కూడా మనకు తెలుసు, L⁻⁻1. దాన్ని హోల్ స్క్వేర్ చేయాలి. డివైడెడ్ బై వర్క్ డైమెన్షనల్ ఫార్ములా మనకు తెలుసు. వర్క్ కి, ఎనర్జీకి, హీట్ కి ఒకటే డైమెన్షనల్ ఫార్ములా ఉంటుంది. అదేంటంటే mL² T⁻⁻2. వర్క్ అన్న ఎనర్జీ అన్న ఒకటే ఉంటుంది. L అంటే ఏంటి ఇక్కడ? L అంటే లెంగ్త్ అమ్మ. లెంగ్త్ కి డైమెన్షనల్ ఫార్ములా లెంగ్త్. ఓకే, సో అదే సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఫస్ట్ మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డైమెన్షనల్ ఫార్ములా కనుక్కుందాం. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా mr² అమ్మ. m అంటే మాస్, r² అంటే డిస్టెన్స్ స్క్వేర్, అంటే లెంగ్త్ స్క్వేర్. సో mL² అనేది మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి డైమెన్షనల్ ఫార్ములా అవుతుంది. సో మనకు ఫార్ములా ఏంటమ్మా, x ఈక్వల్ టు IFV²/WL⁴ అన్నాడు కదా. I అంటే ఏం రాయొచ్చు? డైమెన్షనల్ ఫార్ములా mL². F అంటే ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా రాయండి, mL⁻⁻2. V అంటే వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా రాసి దాన్ని స్క్వేర్ చేయాలి. వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా L⁻⁻1. కాబట్టి V² ఏమవుతుంది? L² T⁻⁻2. L⁻⁻1 వెలాసిటీ ఫార్ములా, L² T⁻⁻2 అవుతుంది. డివైడెడ్ బై వర్క్ ఫార్ములా. వర్క్ అంటే ఎనర్జీ అన్నమాట. వర్క్ అంటే ఎనర్జీనే. సో ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా mL² T⁻⁻2. గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం, పదే చెప్తున్నా. L అంటే L⁻4 వచ్చింది. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యి ఏమైనా ఉంటే చూడమ్మా, ఇక్కడ L² L⁻4 క్యాన్సిల్. ఓకే, ఇక్కడ ఒక L ఉంది, L² లో ఆ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. T⁻⁻2 క్యాన్సిల్, m క్యాన్సిల్. ఇంకేం మిగిలిందమ్మా? పైనేమో m ఒకటి మిగిలింది, ఇంకా m ఎక్కడ లేవు. L ఎక్కడ మిగిలింది? ఇక్కడ ఒకటి మిగిలిందమ్మా. సో mL⁻⁻1 ఇంకా T⁻⁻2. mL⁻⁻1 T⁻⁻2. ఓకే, ఇది ఎవరి డైమెన్షనల్ ఫార్ములా అమ్మా? ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ డిస్కషన్ లో మనం చూసాం, అది ఎనర్జీ డెన్సిటీ డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, ఎనర్జీ బై వాల్యూమ్ ఏంటి? mL² T⁻⁻2 బై వాల్యూమ్ అంటే L³ ఏంటి? ఇదే వస్తుంది కదా, mL⁻⁻ T⁻⁻2 వస్తుంది కదా. సో అది ఎవరి ఫార్ములా అంటే ఎనర్జీ డెన్సిటీ ఫార్ములా. యాక్చువల్గా ఈ నాలుగిటికి మీరు ఇది రాసుకోవాలి, ఏంటది డైమెన్షనల్ ఫార్ములా రాసుకొని అది ఎవరితో మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి యాక్చువల్గా. సో మనకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి ఎనర్జీ డెన్సిటీ టిక్ కొట్టాం. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇటు వస్తే చూడండి, మనకి 2020లో అడిగాడు ఈ క్వశ్చన్ కూడా. x ఈక్వల్ టు 1/μ0 ఎప్సిలాన్ నాట్ అట, y ఈక్వల్ టు E/B అట, z ఈక్వల్ టు L/CR అట. దెన్ విచ్ ఆఫ్ ది అబవ్ హ్యావ్ సేమ్ డైమెన్షన్స్? వీటిలో ఎవరికి సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి? చూడండి, 1/μ0 ఎప్సిలాన్ నాట్ అంటే వెలాసిటీ డైమెన్షన్స్. ఆల్రెడీ ఇందాక ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ లో రాసామా. 1/√μ0 ఎప్సిలాన్ నాట్ వెలాసిటీ డైమెన్షన్స్. అలాగే y ఈక్వల్ టు E/B కూడా వెలాసిటీ డైమెన్షన్స్. అలాగే z ఈక్వల్ టు L/CR. L అంటే లెంగ్త్, డివైడెడ్ బై CR అంటే, C అంటే కెపాసిటెన్స్, R అంటే రెసిస్టెన్స్ అమ్మ. CR అంటే అది టైం డైమెన్షన్స్ కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు L⁻⁻1. L⁻⁻1 అంటే అది వెలాసిటీ డైమెన్షన్స్ కి ఈక్వల్ అవుతాయి. సో ఈ మూడు కూడా
వెలాసిటీ డైమెన్షన్స్. అంటే ఈ మూడిటికి కూడా సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. ఎక్స్ వై జెడ్కి మూడిటికి కూడా సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. యాక్చువల్ క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే ఇలా ఇచ్చాడు. ఓకే, ఈ మూడు ఇచ్చి మ్యూ నాట్ అంటే పర్మియబిలిటీ, ఎప్సిలాన్ నాట్ అంటే పర్మిటివిటీ, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్, ఎల్ అంటే లెంగ్త్, సి అంటే కెపాసిటెన్స్, ఆర్ అంటే రెసిస్టెన్స్ అని ఇచ్చేసాడు. ఇచ్చేసి కింద ఆప్షన్స్ ఇచ్చాడు. అంటే ఎక్స్ అండ్ వై హ్యాస్ సేమ్ డైమెన్షన్స్, లేదా వై అండ్ జెడ్ హ్యాస్ సేమ్ డైమెన్షన్స్, ఎక్స్ అండ్ జెడ్ హ్యాస్ సేమ్ డైమెన్షన్స్, ఎక్స్ వై జెడ్ ఆల్ త్రీ హ్యాస్ సేమ్ డైమెన్షన్స్ అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చాడు. మనం ఏం టిక్ పెడతాం? ఎక్స్ వై జెడ్ ఆల్ త్రీ హ్యాస్ సేమ్ డైమెన్షన్స్ అని చెప్పి టిక్ పెడతాం. ఓకే, రైట్. నెక్స్ట్ 2019లో క్వశ్చన్ అడిగాడమ్మా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ది డైమెన్షన్స్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ డైమెన్షన్స్ ఈ నాలుగాట్లో ఎవరికి ఉంటుంది? అది కూడా పాయింట్స్ లో చెప్పామమ్మా. స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ నాట్ బై ఎప్సిలాన్ నాట్. స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ నాట్ బై ఎప్సిలాన్ నాట్ కి యూనిట్స్ డైమెన్షన్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుందమ్మా. ఓకే, రైట్. సరే, మనకు తెలియదు ఏం చేయాలి అంటే ఏం చేయాలి? రైట్. నెక్స్ట్ చూడండి, డైమెన్షన్స్ ఆఫ్ ఎప్సిలాన్ నాట్ బై మ్యూ నాట్ దేనికి ఈక్వల్ గా ఉంటుంది అని అడిగాడు. ఎప్సిలాన్ నాట్ బై మ్యూ నాట్ అన్నాడు. చూడమ్మా, మ్యూ నాట్ బై ఎప్సిలాన్ నాట్ కి స్క్వేర్ రూట్ ఏమో రెసిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుంది. సో మ్యూ నాట్ బై ఎప్సిలాన్ నాట్ ఏమవుతుంది? జాగ్రత్తగా మనకు ఒక టిప్ తెలుసమ్మా, ఏంటది? మ్యూ నాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ నాట్ బై ఎప్సిలాన్ నాట్ రెసిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుంది. రెసిస్టెన్స్ డైమెన్షనల్ ఫార్ములాకి ఈక్వల్ అవుతుంది. దిస్ డైమెన్షనల్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ డైమెన్షనల్ ఫార్ములా. సో మ్యూ నాట్ బై ఎప్సిలాన్ నాట్ కనుక డైమెన్షనల్ ఫార్ములా తీసుకుంటే దట్ విల్ బి ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇక్కడ ఏమడిగాడు? ఎప్సిలాన్ నాట్ బై మ్యూ నాట్ అడిగాడు. సో ఎప్సిలాన్ నాట్ బై మ్యూ నాట్ ఎవరికి ఈక్వల్ అవుతుంది? 1/r స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. సో మనం ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటంటే రెసిస్టెన్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కనుక్కోవాలి. ఓకే, సో ఎప్సిలాన్ నాట్ బై మ్యూ నాట్ ఎవరి డైమెన్షనల్ ఫార్ములా అవుతుందమ్మా? 1/r స్క్వేర్. ఇప్పుడు మ్యూ నాట్కి ఎప్సిలాన్ నాట్కి మీరు డైమెన్షనల్ ఫార్ములా కనుక్కుంటూ కూర్చుంటే బోలంత టైం పడుతుందమ్మా. మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఈ రెండు వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్సిలాన్ నాట్కి మ్యూ నాట్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటో గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి అమ్మా. అన్ని గుర్తుపెట్టుకుంటాం మన వల్ల కాదు. ఓకే, సో ఎప్సిలాన్ నాట్ బై మ్యూ నాట్ ఎవరి డైమెన్షన్స్ కి ఈక్వల్ అవుతాయి? 1/r స్క్వేర్ కి డైమెన్షన్స్ కి ఈక్వల్ అవుతాయి. అయితే మనం రెసిస్టెన్స్ డైమెన్షన్ కనుక్కుందాం. మనకి ఓమ్స్ లా ఏం చెప్తుందంటే V ఈక్వల్ టు IR అని చెప్తుంది. అంటే R ఈక్వల్ టు V/I. R ఈక్వల్ టు V/I. ఓకే, ఇప్పుడు రెసిస్టెన్స్ కి డైమెన్షనల్ ఫార్ములా కనుక్కుంటున్నా. V ఈక్వల్ టు ED అని రాస్తా. నేను ఓన్లీ డైమెన్షనల్ ఫార్ములా కనుక్కుంటున్నాను. V ఈక్వల్ టు ED అంట. ఐని అలాగే ఉంచుతాం, ఎందుకంటే I అనేది ఫండమెంటల్ క్వాంటిటీ కాబట్టి అలాగే ఉంచుతాం. ఇక్కడ డిస్టెన్స్ ఫండమెంటల్ క్వాంటిటీ వచ్చింది, I కూడా ఫండమెంటల్ క్వాంటిటీ వచ్చింది. ఇంకా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫండమెంటల్ క్వాంటిటీ కదా, ఇట్ ఇస్ డెరైవ్డ్ క్వాంటిటీ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని నాకు తెలిసిన టర్మ్స్ లో మార్చుకుంటాను ట్రై చేస్తా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఫోర్స్ బై చార్జ్, ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్, అంతే కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ బదులు ఫోర్స్ డివైడెడ్ బై ఛార్జ్ రాస్తా. ఇంకా D ఉంది, ఇంకా I కూడా ఉంది. ఇప్పుడు నాకు ఫోర్స్ కి డైమెన్షనల్ ఫార్ములా తెలుసు, D అంటే డిస్టెన్స్ కి డైమెన్షనల్ ఫార్ములా తెలుసు. Q అంటే కరెంట్ ఇంటూ టైం, అది కూడా రాసేద్దామా. Q అంటే కరెంట్ ఇంటూ టైం అమ్మా. సో కింద ఏమవుతుంది? I స్క్వేర్ T, కరెంట్ ఇంటూ టైం. I ఆల్రెడీ ఉంది కాబట్టి I ఇంటూ I స్క్వేర్ ఇంటూ T. సో దీనికి డైమెన్షనల్ ఫార్ములా రాయటం చాలా ఈజీ, ఎందుకంటే ఈ టైమ్స్ అన్నిటికీ డైమెన్షనల్ ఫార్ములా నాకు తెలుసు. ఫోర్స్ కి డైమెన్షనల్ ఫార్ములా mLT⁻². D డిస్టెన్స్ కి డైమెన్షనల్ ఫార్ములా L. I స్క్వేర్ కి డైమెన్షనల్ ఫార్ములా A². T కి డైమెన్షనల్ ఫార్ములా Tనే. సో ఇప్పుడు ఇదేమవుతుంది? L ఇంటూ L² T బైక్ వస్తే T⁻⁻1 అవుతుంది. ఆల్రెడీ T⁻⁻2 ఉంది కాబట్టి T⁻⁻3 అవుతుంది. A² పైకి వస్తే A⁻⁻2 అవుతుంది. ఇది ఎవరి డైమెన్షనల్ ఫార్ములా అమ్మా? రెసిస్టెన్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. మరి 1/r ఏమవుతుంది? 1/r డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది? వీటిని రివర్స్ చేయండి. M ఉంటే M ఇన్వర్స్ రాయండి, L² ఉంటే L⁻⁻2 రాయండి. T⁻⁻3 ఉంది కాబట్టి T⁻+3 రాయండి. A⁻⁻2 ఉంది కాబట్టి A² రాయండి. సో ఇది 1/r డైమెన్షనల్ ఫార్ములా. మనకు కావాల్సింది ఏంటి? 1/r² డైమెన్షనల్ ఫార్ములా.
చూసారా ఎంత టైం పడుతుందో? మనకు కావాల్సింది ఏంటమ్మా 1/r² డైమెన్షనల్ ఫార్ములా. సో దీన్ని స్క్వేర్ చేయాలి, చేస్తే m⁻⁻2 l⁻⁻4 t⁻6 a⁻4. ఓకే, సో దట్ షుడ్ బి ది ఆన్సర్. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఆ ఆప్షన్ ఉందో లేదో చూస్తామా. 2019లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, ఐమ్ సారీ అమ్మా, 2019లో క్వశ్చన్ ఇదే. స్క్వేర్ రూట్ ఉంది ఇక్కడ, సారీ, స్క్వేర్ రూట్ ఉందమ్మా. సో మనం కనుక్కోవాల్సింది 1/r వాల్యూ, 1/r² వాల్యూ కాదు, మర్చిపోయినాం అది. సో మనం కనుక్కోవాల్సింది ఏంటమ్మా 1/r వాల్యూ. సో అది కనుక్కుంటే చాలు. సో ఆప్షన్ ఉందో లేదో చూస్తామా. a² t³ l⁻⁻2 m⁻⁻1. ఎస్, రైట్, ఉందమ్మా. కాబట్టి దిస్ విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. 2019లో అడిగాను మీ క్వశ్చన్. ఓకేనా? మనకి μ0/ε, స్క్వేర్ రూట్ ఆఫ్ μ0/ε0 r అని తెలుసు. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ε0/μ0 ఏమవుతుందమ్మా? చూసారమ్మా, 2019లోనే సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రెండు ఇచ్చాడు. ఓకే, సో అదమ్మా. సో క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి అమ్మా, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. ఇది కూడా డైమెన్షనల్ అనాలిసిస్ లోనే ఉంటుంది. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్, సపోజ్ మనకి ఒక 4 ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఆ 4 ఫిజికల్ క్వాంటిటీస్ ఇలా రిలేట్ అయ్యి ఉన్నాయి అనుకోండి. a+b = c+d, ఈ విధంగా రిలేట్ అయ్యి ఉన్నాయి అనుకోండి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? ఫిజికల్ క్వాంటిటీస్ని యాడ్ చేస్తున్నాం. ఈ రెండు యాడ్ చేస్తే దట్ షుడ్ బి ఈక్వల్ టు ఈ 2 ఫిజికల్ క్వాంటిటీస్ యాడ్ చేస్తాం. ఇలా ఎప్పుడు యాడ్ చేయగలము అంటే డైమెన్షన్స్ ఆఫ్ a షుడ్ బి ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ b షుడ్ బి ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ c షుడ్ బి ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ d. సో వీటి ఇండివిజువల్ డైమెన్షన్స్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే మనం ఈ విధంగా యాడ్ చేయగలుగుతాము. రెండు ఫిజికల్ క్వాంటిటీస్ని యాడ్ చేయాలమ్మా. ఓకే, లెంగ్త్ని వెలాసిటీని యాడ్ చేయగలమమ్మా. అయితే లెంగ్త్ని యాడ్ చేస్తాం, లేదంటే వెలాసిటీని యాడ్ చేస్తాం. ఓకే, అలాగే టైంని మాస్ని యాడ్ చేస్తామా? లేదు కదా. 2 kgs + 1 సెకండ్ అంటే ఏమవుతుంది? ఏమవుతుంది. ఓకే, సో మనం యాడ్ చేసినప్పుడు మనం కేర్ఫుల్గా ఏం చూడాలమ్మా. మనం ఇక్కడ రెండు ఫిజికల్ క్వాంటిటీస్ యాడ్ అవుతున్నాయంటే దాని మీనింగ్ ఏంటి? దే ఆర్ హ్యావింగ్ సేమ్ డైమెన్షన్స్. సబ్స్ట్రాక్ట్ అవుతున్నాయని కూడా అదే మీనింగ్. సబ్స్ట్రాక్ట్ అవుతున్నా కూడా దే ఆర్ హ్యావింగ్ సేమ్ డైమెన్షన్స్. రైట్, ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇవే ఈ రకంగా రిలేట్ అయినాయి అనుకుందాం. a × b = c/d. ఈ కేసులో ఇవన్నీ ఈక్వల్గా ఉండాల్సిన అవసరం లేదు. కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్. దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ అంటాం. ఓకే, ఒక ఈక్వేషన్ కనుక మనకి ఇస్తే LHS డైమెన్షన్స్ షుడ్ బి ఈక్వల్ టు RHS డైమెన్షన్స్. చూడటానికి సింపుల్గా ఉంది కానీ దీని మీద మంచి క్వశ్చన్స్ పడతాయి. ఓకే, సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ షార్ట్లో. నేను డెఫినేషన్స్ ఏం చెప్పట్లేదు, ఇది మనకి క్రాష్ కోర్స్. సో మనం కాన్సెప్ట్ తెలుసుకోవాలి, దాని మీద ప్రాబ్లమ్స్ చేయాలంటే. సో ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ షార్ట్లో ఇది. LHS డైమెన్షన్ షుడ్ బి ఈక్వల్ టు RHS డైమెన్షన్స్. ఏమన్నా రెండు ఫిజికల్ క్వాంటిటీస్ యాడ్ అవుతున్నాయంటే దాని మీనింగ్ ఏంటమ్మా? దే ఆర్ హ్యావింగ్ ది సేమ్ డైమెన్షన్స్. ఇండివిజువల్గా దే ఆర్ హ్యావింగ్ ది సేమ్ డైమెన్షన్స్. ఓకే, దిస్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. అయితే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ అప్లై చేసేటప్పుడు కొన్ని టిప్స్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా మీకు ట్రిగ్నోమెట్రీ రేషియోస్ వచ్చినాయి అనుకోండి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే సైన్ తీటా లేదా కాస్ తీటా లేదా టాన్ తీటా, ఇలా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వచ్చినాయి అనుకోండి. ఈ సైన్ లోపల ఉండే టర్మ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ డైమెన్షన్లెస్. దే ఆర్ డైమెన్షన్లెస్. గుర్తుపెట్టుకోండి అమ్మా. ట్రిగ్నోమెట్రిక్ రేషియో లోపల వచ్చే టర్మ్స్ డైమెన్షన్లెస్. అలాగే లాగరిథం లోపల వచ్చే టర్మ్ డైమెన్షన్లెస్. ఎక్స్ ఉంది కదా అని చెప్పి మీరు లెంగ్త్ డైమెన్షన్ వేసేయకండి. లాగరిథం లోపల ఉంది అంటే డైమెన్షన్లెస్. అలాగే ఎక్స్పోనెన్షియల్ పైన ఉంటే e⁻x లేదా e⁻y ఇలా ఉంది అనుకోండి, ఇదేమవుతుంది? డైమెన్షన్లెస్. సో ఈ టిప్స్ మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లాగరిథంలో వచ్చిన దీంట్లో వచ్చిన మనకి దే విల్ బి డైమెన్షన్లెస్ క్వాంటిటీస్. ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీలో ప్రీవియస్ ఇయర్ JEE IIT JEE మెయిన్స్ లో ప్రీవియస్ ఇయర్
ప్రీవియస్గా ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, చాలా మంచి క్వశ్చన్స్ ఉంటాయమ్మా, చూద్దాం. రైట్. సరే ఇప్పుడు చూడండి 2019లో ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అప్లై చేసి వాడే చెప్పగలిగే క్వశ్చన్స్ రెండు ఉన్నాయి. 2019లో ఒక క్వశ్చన్ అడిగాడు, 2004లో కూడా ఒక క్వశ్చన్ అడిగాడు అన్న. ఇంకా ఉండుంటాయి, నేను మామూలుగా ఈ రెండు పిక్ చేశాను వచ్చిన క్వశ్చన్స్లోంచి. సరే చూడమ్మా 2019 క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏంటో చూడండి. ద ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ ఆటమ్స్ ఈస్ గివెన్ బై, ఈ విధంగా ఇచ్చాడంట. ఫోర్స్ F ఈక్వల్ టు ఆల్ఫా బీటా ఎక్స్పోనెన్షియల్ అంటే e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఆల్ఫా కేటీ, ఈ రకంగా ఇచ్చాడమ్మా. మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఆల్ఫా కేటీ, వేర్ ఎక్స్ ఈస్ ద డిస్టెన్స్, కే ఈస్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అండ్ టీ ఈస్ టెంపరేచర్. ఎక్స్ అంటే డిస్టెన్స్ అట, ఈ ఎక్స్ ఏంటమ్మా డిస్టెన్స్, కే ఏమో బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, టీ ఏమో టెంపరేచర్. ఇక్కడ ఆల్ఫా బీటా అనేవి సమ్ కాన్స్టెంట్స్, దే ఆర్ సమ్ కాన్స్టెంట్స్. మనల్ని ఏమడిగాడంటే ఫైండ్ ది డైమెన్షన్స్ ఆఫ్ బీటా, బీటా డైమెన్షన్స్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మనం ఏం అప్లై చేస్తాం, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అప్లై చేస్తాం. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ ఆఫ్ ఎఫ్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ ఆల్ఫా బీటా ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఆల్ఫా కేటీ, మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఆల్ఫా కేటీ. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్, రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ ఈక్వల్ అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ ఏంటమ్మా, ఫోర్స్ కి డైమెన్షన్ MLT పవర్ -2 మనకు తెలుసు, బట్టి వేస్తాం. అయితే రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ కనుక్కుంటమే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, ఆ రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ కనుక్కుంటే మనం చూడం. ఫస్ట్ థింగ్ ఈ పవర్ ఎనీథింగ్ ఈజ్ డైమెన్షన్లెస్. ఈ క్వాంటిటీ మొత్తం డైమెన్షన్లెస్ అమ్మా. సో డైమెన్షన్ ఆఫ్ ఫోర్స్ విల్ బి ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా, అంటే డైమెన్షన్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ డైమెన్షన్ ఆఫ్ బీటా. ఓకే, ఇదంతా డైమెన్షన్లెస్ క్వాంటిటీ అమ్మ. ఈ పవర్ సంథింగ్ ఏమొస్తుంది, ఏదో నెంబర్ వస్తుంది మనకి. సో ఆ నెంబర్ అనేది డైమెన్షన్లెస్ క్వాంటిటీ, కాబట్టి దిస్ టోటల్ బికమ్స్ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. సో డైమెన్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ డైమెన్షన్ ఆఫ్ బీటా. సో మనం ఆల్ఫా డైమెన్షన్స్, బీటా డైమెన్షన్స్ తెలిస్తే సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఓకే, అండ్ మనకు కావాల్సింది ఏంటమ్మా, బీటా డైమెన్షన్ కావాలి. మనకు కావాల్సింది ఏంటి, బీటా డైమెన్షన్ కావాలి. సో బీటా డైమెన్షన్ కావాలంటే ఏం చేయాలి, ఫినిష్ అయిపోయింది. ఫోర్స్ డైమెన్షన్ తెలుసు MLT పవర్ -2, మరి ఆల్ఫా డైమెన్షన్ తెలుసా మనకి, తెలియదు. అర్థమవుతుందమ్మా నేను ఏం చేశాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్. ఓకే, దీంట్లో ఇది డైమెన్షన్లెస్ క్వాంటిటీ అమ్మ. ఈ పవర్ ఎక్స్, టాన్ థీటా, కాస్ థీటా, లాగ్, ఇవన్నీ డైమెన్షన్లెస్ క్వాంటిటీస్. ఓకే, సో ఇది ఈ డైమెన్షన్లెస్ క్వాంటిటీ కాబట్టి డైమెన్షన్ ఆఫ్ ఎఫ్ షుడ్ బి ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ డైమెన్షన్ ఆఫ్ బీటా. మనల్ని ఏమడిగాడు, డైమెన్షన్ ఆఫ్ బీటా అడిగాడు. దేర్ ఫోర్ డైమెన్షన్ ఆఫ్ బీటా ఏమవుతుంది, ఇది తీసిరండి, ఎఫ్ బై ఆల్ఫా అవుతుంది. ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములాని బట్టి వేస్తే నాకు తెలుసు MLT పవర్ -2. ఆల్ఫాకి డైమెన్షనల్ ఫార్ములా నాకు తెలియదు. ఆల్ఫా డైమెన్షనల్ ఫార్ములా కనుక్కుంటమే ఈ ప్రాబ్లంలో ఉన్న టెక్నిక్. చూడమ్మా, ఇక్కడ ఈ పవర్ సంథింగ్ ఇచ్చాడు. ఈ పవర్ సంథింగ్ లో ఈ పవర్ లో ఉన్న మొత్తం డైమెన్షన్లెస్ క్వాంటిటీ అవుతుంది. ఇందాక టిప్ చెప్పాను, ఆ టిప్ లో నేను చెప్పాను ఈ పవర్ ఎనీథింగ్ ఈజ్ డైమెన్షన్లెస్. అంటే ఎక్స్ స్క్వేర్ బై ఆల్ఫా కేటీ ఈజ్ ఎ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. ఎక్స్ స్క్వేర్ బై కేటీ అనేది డైమెన్షన్లెస్ క్వాంటిటీ. అయితే ఇక్కడ చూడండి, ఆల్ఫా అంటే L² అని ఇచ్చాడు, ఎక్స్ అంటే డిస్టెన్స్ అని ఇచ్చాడు, దానికి డైమెన్షన్ ఉంటుంది. కే అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, దానికి కూడా డైమెన్షన్ ఉంటుంది. టీ అంటే టెంపరేచర్, దానికి కూడా డైమెన్షన్ ఉంటుంది. ఆల్ఫా కూడా డైమెన్షన్ ఉంటుంది. బట్ ఆ డైమెన్షన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి డైమెన్షన్లెస్ అవ్వాలి. Therefore, dimension of alpha should be equal to dimension of x² by kt. అంతే కదమ్మా. ఇది జరగాలి అంటే, ఈ క్వాంటిటీ డైమెన్షన్లెస్ అవ్వాలి అంటే డైమెన్షన్ ఆఫ్ ఆల్ఫా షుడ్ బి ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ x² by kt. అంతే కదా. ఈ x² by kt కి ఏదో డైమెన్షనల్ ఫార్ములా వస్తుంది, అది డివైడెడ్ బై ఆల్ఫా డైమెన్షన్స్. రెండు ఈక్వల్ అయితే అన్ని క్యాన్సిల్ అయ్యి డైమెన్షన్లెస్ క్వాంటిటీ అవుతుంది. సో ఆల్ఫా డైమెన్షన్స్ x² by kt డైమెన్షన్స్ ఈక్వల్ అవ్వాలి. ఓకే,
మనకి దీని డైమెన్షన్స్ రాయడం ఈజీ అమ్మ. ఎక్స్ స్క్వేర్ అంటే లెంగ్త్ స్క్వేర్, కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది, లెంగ్త్ స్క్వేర్ డివైడెడ్ బై కేటీ. కే అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్. విడివిడిగా రాయడానికి ట్రై చేయకండి. కేటీ అనేది ఎనర్జీ అమ్మ. 3/2 కేటీ, 2/3 కేటీ అంటాం కదా. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ 3/2 కేటీ, దాని 3.5 కేటీ ఇలా రాస్తాం కదమ్మా. సో ఇక్కడ కేటీ అంటే ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ. కే ఇంటూ టీ. బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఇంటూ టెంపరేచర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందమ్మా, ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎనర్జీ డైమెన్షనల్ ఫార్ములా మనం బట్టి చేస్తాం ఏంటిది, mL²T⁻². సో ఈ రెండు క్యాన్సిల్. కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఇది పైకి వెళ్తే m⁻⁻1t², m⁻⁻1t² పైకి వెళ్తుంది. సో ఎంత తీసుకుని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడం అమ్మ, ఫినిష్. ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా mLT⁻². ఆల్ఫాకు ఇప్పుడే క్యాల్కులేట్ చేసాం m⁻⁻1t². ఓకే, సో ఇది పైకి వెళ్తే m⁻⁻1 పైకి వెళ్తే m⁻+1 అవుతుంది. సో m ఇంటూ m² l⁻1. t² పైకి వెళ్తే t⁻−2 అవుతుంది. సో therefore t⁻−4, t⁻−4, m²L T⁻−4. సో ఆప్షన్ సి, m²L T⁻−4. సో ఆప్షన్ సి. ఓకే అమ్మా, రైట్. నెక్స్ట్ ఇటువైపు రండి, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇటువైపు రండి. ఫార్ములా ఏమి ఇచ్చాడమ్మా, ఫార్ములా ఏమి ఇచ్చాడు, P = α/β e⁻−αz/kθ. ఓకే, సో డైమెన్షన్ ఆఫ్ P షుడ్ బి ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ α/β అని రాస్తున్నా, ఎందుకంటే ఇది డైమెన్షన్లెస్ క్వాంటిటీ అయిపోతుంది. దిస్ విల్ బి అ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. ఓకే అమ్మా, ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా. సో దట్ షుడ్ బి ఈక్వల్ టు α/β. మనకేం అడిగాడు, బీటా డైమెన్షన్స్ అడిగాడా. సో ఫార్ములా బీటా డైమెన్షన్స్ అడిగాడు. బీటా నాకు తీసుకెళ్ళంటే మిగిలిందంతా ఇటు తీసుకురండి. సో డైమెన్షన్స్ ఆఫ్ బీటా షుడ్ బి ఈక్వల్ టు, క్రాస్ మల్టిప్లై చేసాము, డైమెన్షన్స్ ఆఫ్ బీటా షుడ్ బి ఈక్వల్ టు α/a/f. అంటే డైమెన్షన్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ డైమెన్షన్ ఆఫ్ ఏరియా, ఏరియా ఇంటూ డైమెన్షన్ ఆఫ్ ఫోర్స్ డివైడెడ్ బై డైమెన్షన్ ఆఫ్ ఫోర్స్. సో మనం బీటాకి డైమెన్షనల్ ఫార్ములా రాసాము. ఆల్ఫా, ఏ అంటే ఏరియా, ఏరియా అంటే L², ఫోర్స్ ఏమో mL²T⁻−2, ఫోర్స్ అంటే mL²T⁻−2. ఇంకా మనం ఏం చేయాలి, ఆల్ఫా యొక్క డైమెన్షన్స్ కనుక్కుంటే చాలమ్మా. ఆల్ఫా యొక్క డైమెన్షన్స్ ఇక్కడ ఏ టెక్నిక్ వాడాము, ఇక్కడ కూడా అదే టెక్నిక్ వాడతాం. ఏంటమ్మది, α/z/kθ షుడ్ బి డైమెన్షన్లెస్, అంతే కదా, షుడ్ బి డైమెన్షన్లెస్. అంటే డైమెన్షన్ ఆఫ్ ఆల్ఫా షుడ్ బి ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ kθ/z. అంతే, ఇది ఇలా వెళ్తాయి క్రాస్ మల్టిప్లై చేస్తే. సో డైమెన్షన్ ఆఫ్ ఆల్ఫా షుడ్ బి ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ kθ/z. ఇప్పుడు ఈ టర్మ్స్ అంటే ఏంటో చూడండి. కే అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, థీటా అంటే టెంపరేచర్. సో కే ఇంటూ టెంపరేచర్, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఇంటూ టెంపరేచర్ ఏమవుతుంది, ఎనర్జీ అవుతుంది. ఎనర్జీ డైమెన్షనల్ ఫార్ములా mL²T⁻−2 డివైడెడ్ బై z అంటే డిస్టెన్స్ అనడమ్మా. సో డిస్టెన్స్ డైమెన్షనల్ ఫార్ములా L, ఇది క్యాన్సిల్ అవుతుంది. therefore mL T⁻−2 ఈజ్ ఆల్ఫాస్ డైమెన్షనల్ ఫార్ములా. అంటే ఫోర్స్కి వచ్చింది. ఓకే అమ్మా, ఫోర్స్కి వచ్చిందమ్మా, ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా వచ్చింది. సో ఆల్ఫా డైమెన్షనల్ ఫార్ములా, ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా ఒకటే అమ్మా, క్యాన్సిల్. ఆల్ఫా డైమెన్షనల్ ఫార్ములా mL T⁻−2, ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా కూడా mL T⁻−2. సో క్యాన్సిల్. బీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ, L². సో ఆన్సర్ ఆప్షన్ ఏ, m0 L² T0 అంటే L² ఉన్నట్టు, అంతే, మిగిలిన ఏమీ లేవు. ఓకే అమ్మా, రైట్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. జేఈ అడ్వాన్స్ 2016లో అడిగాడు. సో క్వశ్చన్ ఏంటంటే, లెంగ్త్ స్కేల్ L డిపెండ్స్ ఆన్, లెంగ్త్ స్కేల్ యొక్క లెంగ్త్ L ఎవరి మీద డిపెండ్ అవుతుందట, ఇట్ డిపెండ్స్ ఆన్ పర్మిటివిటీ ఎప్సిలాన్ ఆఫ్ ఎ డైఎలక్ట్రిక్ మెటీరియల్, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ KB, అబ్సల్యూట్ టెంపరేచర్ T, అండ్ ద నెంబర్ పర్ యూనిట్ వాల్యూమ్ N ఆఫ్ సర్టెన్ చార్జ్డ్ పార్టికల్స్. అంటే నెంబర్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ పర్ యూనిట్ వాల్యూమ్
n అంటే స్మాల్ n అంటే ఏంటమ్మా నెంబర్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అండ్ ది చార్జ్ క్యూ క్యారీడ్ బై ఈచ్ ఆఫ్ ది పార్టికల్స్. ఇన్నిటి మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఎవరెవరి మీద డిపెండ్ అవుతుంది చూడమ్మా. ఎప్సిలాన్ మీద డిపెండ్ అవుతుంది, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ కే మీద డిపెండ్ అవుతుంది, అబ్సల్యూట్ టెంపరేచర్ టీ మీద డిపెండ్ అవుతుంది, ఇంకా నెంబర్ పర్ యూనిట్ వాల్యూమ్ n మీద డిపెండ్ అవుతుంది, ఇంకా ఛార్జ్ క్యూ మీద డిపెండ్ అవుతుంది. ఎవరు? లెంగ్త్ ఎల్. అయితే క్వశ్చన్ ఏమడిగారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ కరెక్ట్ ఫర్ ఎల్? డైమెన్షనల్లీ కరెక్ట్ ఫర్ ఎల్ అని రాయాలి. డైమెన్షనల్లీ రాయడం మర్చిపోయి చివరిలో రాశా. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ డైమెన్షనల్లీ కరెక్ట్ ఫర్ ఎల్? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చడం. ఈ 4 వాటిల్లో డైమెన్షనల్ గా కరెక్ట్ ఆప్షన్ ఏది అని అడిగారు. సో డైమెన్షనల్ చూడడం, ఇది ఒక యాక్చువల్గా డైమెన్షనల్ అనాలిసిస్ లో అప్లికేషన్ అమ్మా. సో డైమెన్షనల్ అనాలిసిస్ లో ఫస్ట్ అప్లికేషన్ ఇదే. ఏంటది? టు చెక్ ది డైమెన్షనల్ కరెక్ట్నెస్ ఆఫ్ ఏ ఈక్వేషన్. ఫస్ట్ అప్లికేషన్. డైమెన్షనల్ అనాలిసిస్ కి ఒక 4-5 అప్లికేషన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ అప్లికేషన్ ఏంటి? టు చెక్ ది డైమెన్షనల్ కరెక్ట్నెస్ ఆఫ్ ఏ ఈక్వేషన్. ఎలాగా చెక్ చేస్తామంటే బై అప్లయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఏం చెప్తుందమ్మా? ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఏం చెప్తుందంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముందమ్మా? ఎల్ ఉంది. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎల్ ఏంటి? ఎల్. సో రైట్ హ్యాండ్ సైడ్ వీటిల్లో ఏ ఎక్స్ప్రెషన్ కి ఎల్ అనే ఫార్ములా, ఎల్ అనే డైమెన్షనల్ ఫార్ములా వస్తుందో అది ఆ ఈక్వేషన్స్ కరెక్ట్ అమ్మా. దీంట్లో యాక్చువల్గా మోర్ దెన్ వన్ కరెక్ట్ ఆప్షన్ ఉంది. కరెక్ట్ ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు మనం రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షనల్ ఫార్ములాస్ మనం కనుక్కోవాలి. రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షనల్ ఫార్ములాస్ కనుక్కునేటప్పుడు జాగ్రత్తగా ఈక్వేషన్స్ చూడండి ఏమున్నాయో. ప్రతి దాంట్లో కూడా ఎప్సిలాన్ కేబిటి ఈ 3 కలిసి వస్తున్నాయి. ఎప్సిలాన్ కేబిటి ఈ 3 కలిసి వస్తున్నాయి. సో మనం డైమెన్షన్స్ ఆఫ్ ఎప్సిలాన్ కేబిటి రాద్దాం. కనుక్కుంటే అది ప్రతి ఫార్ములాలోనూ ఉపయోగించవచ్చు. ఒకసారి కనుక్కుంటే చాలు, ప్రతి ఫార్ములాలోని మనం ఎప్సిలాన్ కేబిటి ఫార్ములా డైరెక్ట్గా ఉపయోగించవచ్చు. ఓకే, ఇంకా ఎన్కి డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుందమ్మా? ఎన్ అంటే ఏంటది? నెంబర్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే నెంబర్ పర్ యూనిట్ వాల్యూమ్, నెంబర్ బై వాల్యూమ్. నెంబర్ డైమెన్షన్ లెస్ బై వాల్యూమ్కి డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది? 1/L3. వాల్యూమ్కి డైమెన్షనల్ ఫార్ములా L3. పైన డైమెన్షన్స్ ఏం లేవు, నెంబర్ డైమెన్షన్ లెస్ క్వాంటిటీ. కాబట్టి మనకి ఏం మిగిలింది? ఫైనల్గా 1/L3. అంటే L⁻⁻³ అనేది ఈ n యొక్క డైమెన్షనల్ ఫార్ములా. క్యూకి డైమెన్షనల్ ఫార్ములా మీకు తెలుసు. క్యూ అంటే కరెంట్ ఇంటూ టైం. కరెంట్ అంటే ఏ, కరెంట్ డైమెన్షనల్ ఫార్ములా ఏ, టైంకి డైమెన్షనల్ ఫార్ములా టీ. సో క్యూకి డైమెన్షనల్ ఫార్ములా ఏటీ. ఇంకా మనం వీఆర్ లెఫ్ట్ విత్ ఎప్సిలాన్ కేటీ. వాట్ ఈస్ ఎప్సిలాన్స్ డైమెన్షనల్ ఫార్ములా? చూడమ్మా, ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ ఎప్సిలాన్కి డైమెన్షనల్ ఫార్ములా కనుక్కోవాలి. ఇది ప్రీవియస్ ఇయర్ ఐఐటి జేఈలో కూడా ఈ క్వశ్చన్ అడిగాడు. ఎప్సిలాన్ నాట్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అని అడిగాడు. సో ఎప్సిలాన్కి డైమెన్షనల్ ఫార్ములా ఇప్పుడు నేను కనుక్కుంటున్నాను. ఓకే, యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్ 1995లోనే, ఎప్పుడో 1997లోనే ఎప్సిలాన్కి 1997 కూడా కాదు, రీసెంట్గా అడిగాడు. 2013లోనే ఎప్పుడు అడిగాడు ఎప్సిలాన్ నాట్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటనేది అడిగాడు అన్నమాట. సో అది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, ఎప్సిలాన్ నాట్ నాకు కూలుమ్స్ లాలో వస్తుందమ్మా. కూలుమ్స్ లా ఫార్ములాలో F = 1/4πε0 Q1 Q2/r². సో ఎప్సిలాన్ నాట్కి నాకు అంటే ఎప్సిలాన్ పర్మిటివిటీకి 1/4πε0 రాయి, లేదా ఎప్సిలాన్ రాయి, మన ఇష్టం. ఈ మీడియం వేరే ఏదైనా ఉంటే ఎప్సిలాన్ వస్తుంది కదా. సో 1/4πε0 ఎప్సిలాన్ Q1 Q2/r² అనేది కూలుమ్స్ లా. దీని నుంచి ఎప్సిలాన్ ఫార్ములా ఏమవుతుందమ్మా? 1/4πF Q1 Q2/r² కదా. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఏం చెప్తుంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్. ఇక్కడ 1/4π అనేది డైమెన్షన్ లెస్ క్వాంటిటీ, దాన్ని పక్కన పెట్టండి. సో ఎప్సిలాన్ డైమెన్షన్స్ దేనికి ఈక్వల్ అవుతాయి? Q1 Q2/FR². ఓకే, Q1 Q2/FR² ఈక్వల్ అవుతుంది. ఓకే, రైట్. Q1 అంటే డైమెన్షనల్ ఫార్ములా A×T, కరెంట్ ఇంటూ టెంపరేచర్. సో టెంపరేచర్ టైం. అలాగే Q2 అంటే అది కూడా A×T డివైడెడ్ బై Fకి డైమెన్షనల్ ఫార్ములా ఫోర్స్కి ml/T⁻².
ఆర్ స్క్వేర్ అంటే లెంగ్త్ స్క్వేర్, ఆర్ అంటే లెంగ్తే కదమ్మా, సో లెంగ్త్ స్క్వేర్, డిస్టెన్స్ లెంగ్త్ స్క్వేర్. సో మనకి ఎప్సిలాన్ నాట్కి డైమెన్షనల్ ఫార్ములా ఏమొచ్చిందో చూడండి. ఈ ఎం పైకి వెళ్తే ఎం ఇన్వర్స్, ఇక్కడ ఒక ఎల్ ఉంది, ఇక్కడ ఎల్ స్క్వేర్ ఉంది, ఎల్ క్యూబ్ అవుతుంది, ఎల్ క్యూబ్ పైకి వెళ్తే ఎల్ పవర్ -3. ఓకే, ఇక్కడ పైన టీ స్క్వేర్ ఉంది, టీ ఇంటూ టీ స్క్వేర్, ఇక్కడ టీ పవర్ -2 ఉంది, టీ పవర్ -2 పైకి వెళ్తే టీ పవర్ +2 అవుతుంది, దేర్ఫోర్ టీ పవర్ +2 ఇంటూ టీ పవర్ +2, టీ పవర్ +4. ఇంకేం మిగిలింది, ఏ స్క్వేర్ కూడా ఉంది. సో ఎప్సిలాన్ నాట్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటమ్మా, ఎం ఇన్వర్స్ ఎల్ పవర్ -3 టీ పవర్ 4 ఏ స్క్వేర్. ఎప్సిలాన్కి మనకేం కావాలి, ఎప్సిలాన్ కేబిటి కావాలి. ఓకే, ఎప్సిలాన్ కేబిటికి డైమెన్షనల్ ఫార్ములా కావాలి. ఎందుకు అది రాస్తున్నా, ప్రతి ఫార్ములాలోనే ఎప్సిలాన్ కేబిటి కలిసి ఉన్నాయి, సో ఒకే దెబ్బతో అయిపోతుంది కదా అని రాస్తున్నా. ఎప్సిలాన్కి డైమెన్షనల్ ఫార్ములా ఎం ఇన్వర్స్ ఎల్ పవర్ -3 టీ పవర్ -4 ఏ స్క్వేర్. కేబిటి, కే ఇంటూ టీ, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఇంటూ టెంపరేచర్. బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఇంటూ టెంపరేచర్ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ. ఎనర్జీ డైమెన్షనల్ ఫార్ములా ml² టీ పవర్ -2, ml² టీ పవర్ -2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ m ఇన్వర్స్ ఉంది, ఇక్కడ m ఉంది, రెండు క్యాన్సిల్, అంటే ఇది 1/m m అని అర్థం. ఓకే, ఇక్కడ ఎల్ పవర్ -3 ఉంది, ఇక్కడ ఎల్ పవర్ ఎల్ స్క్వేర్ ఉంది, ఎల్ పవర్ -3 ఎల్ స్క్వేర్ ఉంది, ఎల్ పవర్ -3 ఎల్ స్క్వేర్ అంటే ఏం మిగులుతుంది, ఎల్ పవర్ -1 మిగులుతుంది. ఇంకా టీ విషయానికి వస్తే టీ పవర్ -4 ఉంది, ఇక్కడ టీ పవర్ -2 ఉంది, దేర్ఫోర్ టీ పవర్ -6 మిగులుతుంది. ఇంక ఇక్కడ ఏ స్క్వేర్. రైట్, సో ఎప్సిలాన్ కేబిటి డైమెన్షనల్ ఫార్ములా ఏంటమ్మా, ఎప్సిలాన్ కేబిటి డైమెన్షనల్ ఫార్ములా ఎల్ పవర్ -1 టీ పవర్ -6 అండ్ ఏ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ప్రతి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, అంతే అమ్మా. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ nq² డివైడెడ్ బై ఎప్సిలాన్ కేబిటి. nq² డివైడెడ్ బై ఎప్సిలాన్ కేబిటి. ఓకే, రైట్, సారీ nq² కదా, nq². n అంటే ఏంటమ్మా, ఎల్ పవర్ -3, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ పవర్ -3. q² అంటే q అంటే ఏటీ, q² అంటే ఏ స్క్వేర్ టీ స్క్వేర్, ఏ స్క్వేర్ టీ స్క్వేర్ డివైడెడ్ బై ఎప్సిలాన్ కేబిటి అంటే ఇది రాసేయచ్చు కదా డైరెక్ట్గా, ఎల్ పవర్ -1 టీ పవర్ -6 ఏ స్క్వేర్. ఎల్ పవర్ -1 టీ పవర్ -6 ఏ స్క్వేర్. కరెక్టే రాసామమ్మా, ఎక్కడైనా తప్పు రాసామా? సారీ, ఇక్కడ టీ పవర్ +4 కదండి ఇది. ఓకే, టీ పవర్ -2 పైకి వెళ్తే టీ పవర్ +4 కదా, -4 రాశానండి నేను ఇక్కడ. టీ పవర్ +4 అమ్మ, సారీ. సో దట్ ఈస్ టీ పవర్ +4 ఇంటూ టీ పవర్ -2. ఇది తప్పు వచ్చిందమ్మ చూడండి, టీ పవర్ +4 ఇది టీ పవర్ -3 టీ పవర్ టీ స్క్వేర్ మిగులుతుంది, అంతే కదా. టీ పవర్ +4 టీ పవర్ -2 టీ స్క్వేర్ మిగులుతుంది, అది తప్పు రాశానమ్మా. సో ఆ మిస్టేక్ ఇది కూడా మిస్టేక్ అయింది. సో ఎల్ టీ స్క్వేర్. ఓకే, రైట్. సో ఏ స్క్వేర్ క్యాన్సిల్, టీ స్క్వేర్ క్యాన్సిల్, ఇంకేం మిగిలిందమ్మా, ఎల్ పవర్ -3, ఇక్కడ ఎల్ పవర్ -1 ఉంది. ఓకే, ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ పవర్ -2 ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/L స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/L స్క్వేర్ అంటే 1/L. సో ఈ ఆప్షన్కి డైమెన్షనల్ ఫార్ములా 1/L వచ్చింది, మనకేం రావాలి, ఎల్ రావాలి. సో దీనికి డైమెన్షనల్ ఫార్ములా 1/L వచ్చింది, దీనికి ఈ ఆప్షన్కి మనకేం రావాలి, మనకి ఎల్ రావాలి. సో దిస్ ఈజ్ అన్ రాంగ్ ఆప్షన్. ఆప్షన్ ఏ రాంగ్. ఆప్షన్ బికి వెళ్ళండి. ఆప్షన్ బి చూడండి, దీనికి రివర్స్, సేమ్ ఇదే ఉంది, రివర్స్లో ఉంది. సో దిస్ షుడ్ బి కరెక్ట్. ఇది 1/L వచ్చింది కాబట్టి ఇదేం వస్తుంది, ఎల్ వస్తుంది. దేర్ఫోర్ దిస్ ఆప్షన్ షుడ్ బి కరెక్ట్. ఓకే, రైట్. ఇంకా మిగతా రెండు ఆప్షన్స్ కూడా చెక్ చేయాలి, ఎందుకంటే దీంట్లో మోర్ దాన్ 1 కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ కదా, మోర్ దాన్ 1 కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి. సో అది కూడా చెక్ చేయాలి. సో నెక్స్ట్ దీనికి ఒక ఆప్షన్ సి ఏంటమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ q² బై ఎప్సిలాన్ కేబిటి n పవర్ 2/3. q² అంటే a ఇంటూ టీ హోల్ స్క్వేర్
ఆంపియర్ ఇంటూ టైం హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ టీ స్క్వేర్, కరెంట్ ఇంటూ టైం కదా. ఎప్సిలాన్ కేబిటి ఇదే ఎల్ ఇన్వర్స్ టీ స్క్వేర్ ఏ స్క్వేర్, ఎల్ ఇన్వర్స్ టీ స్క్వేర్ ఏ స్క్వేర్. అసలు క్యూ స్క్వేర్ ఏ స్క్వేర్ ఎప్సిలాన్ కేబిటి క్యాన్సిల్ అయిపోతున్నాయా లేదు, ఎల్ ఇన్వర్స్ మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేం మిగిలింది, క్యూ స్క్వేర్ అయిపోయింది, ఎప్సిలాన్ కేబిటి అయిపోయింది. ఈ పవర్ 2/3 అట, n పవర్ 2/3, n పవర్ 2/3 అంటే l పవర్ -3 హోల్ టు ది పవర్ ఆఫ్ 2/3, l పవర్ -3 హోల్ టు ది పవర్ ఆఫ్ 2/3. ఓకే, 3 క్యాన్సిల్ అయ్యి l పవర్ -2 మిగిలింది అక్కడ, 3 క్యాన్సిల్ అయ్యి l పవర్ -2 మిగిలింది. దిస్ విల్ గెట్ క్యాన్సిల్డ్, దిస్ విల్ గెట్ క్యాన్సిల్డ్. ఇక్కడ l పవర్ -1, ఇక్కడ l పవర్ -2 ఏమవుతుందమ్మా, 1/l పవర్ -3 వస్తుంది. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ l క్యూబ్, దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్. సో ఆప్షన్ సి కూడా తప్పు, ఆప్షన్ డి కరెక్ట్ అవుతుందమ్మా. ఓకే, చూద్దాం, అది కూడా చూసారు. ఓకే, ఆప్షన్ డి స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ స్క్వేర్ బై ఎప్సిలాన్ కేబిటి n పవర్ 1/3. సార్ క్యూ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ టీ స్క్వేర్ డివైడెడ్ బై ఎప్సిలాన్ కేబిటి అంటే ఎల్ ఇన్వర్స్ టీ స్క్వేర్ ఏ స్క్వేర్, n పవర్ 1/3 అంటే l పవర్ -3 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3, అంతే కదమ్మా. n పవర్ 1/3 n అంటే l టు ది పవర్ ఆఫ్ -3 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3. సో దిస్ విల్ గెట్ క్యాన్సిల్. ఓకే, టీ స్క్వేర్ క్యాన్సిల్, ఏ స్క్వేర్ క్యాన్సిల్. మనకేం మిగిలింది ఇంకా 1/l పవర్ -2 అంటే l స్క్వేర్ అంటే l. సో డి విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. సో ఇదేంటమ్మా, ఇది అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఒక అప్లికేషన్ డిస్కస్ చేసాం. డైమెన్షనల్ అనాలిసిస్లో ఒక అప్లికేషన్ ఏంటంటే డైమెన్షనల్ అనాలిసిస్ ఉపయోగించి మనం ఏమేమి చెప్పొచ్చు అంటే ఒక ఫిజికల్ ఈక్వేషన్ కరెక్టా కాదా అన్న విషయం మనం డైమెన్షనల్ అనాలిసిస్ ఉపయోగించి చెప్పొచ్చు. సో ఇక్కడ ఒక అప్లికేషన్ చూసాం, ఇలాగే ఇంకో 2-3 అప్లికేషన్స్ ఉంటాయి, అవి కూడా చూడాలి. బట్ ఆల్రెడీ మనకి 1 అవర్ అయి ఉంటుంది వీడియో స్టార్ట్ చేసి. రైట్. సో దగ్గర 1 అవర్ అవుతుందమ్మా వీడియో స్టార్ట్ చేసి. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేసి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో తీస్తానమ్మా. సో దాంతో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మనకి కంప్లీట్గా అయిపోతుంది. మీరు ఏ క్వశ్చన్ అయినా చేయగలుగుతారు ఈజీగా. ఈ టిప్స్ అన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. నేను కొన్ని టిప్స్ చెప్పాను కదమ్మా, ఆ టిప్స్ అన్ని మైండ్లో పెట్టుకోండి. మీరు ఏ క్వశ్చన్ అయినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో. ఓకే అమ్మా, సరే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా ప్రాక్టీస్ చేయండి మీ బిట్స్.